హాయ్ ఎవ్రీవన్. టుడే 6 months బేబీకి స్టార్టింగ్ సాలిడ్స్ కోసం హెల్దీ హోమ్మేడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 2 glasses రైస్కి 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసి 30 to 40 minutes సోక్ చేయాలి. ఇలా సోక్ చేయడం వల్ల స్టమక్ బ్లోటింగ్ అండ్ కొలిక్ ఇష్యూస్ బేబీకి రావు. తర్వాత వాటర్ కంప్లీట్గా రిమూవ్ చేసి ఒక క్లీన్ క్లాత్ పైన వీడియోలో చూపిస్తున్నట్టు పలచగా స్ప్రెడ్ చేసి డ్రై అవ్వనివ్వాలి. ఈ ఉగ్గు మేకింగ్కి సన్ డ్రై అవసరం లేదు, ఇంట్లో కంప్లీట్గా డ్రై అయితే సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ డ్రై చేశాను. కంప్లీట్గా డ్రై అయ్యాక ఒక కడాయిలో లో ఫ్లేమ్ మీద రైస్ అండ్ పెసరపప్పుని బాగా రోస్ట్ చేయాలి. నేను డైజెషన్ కోసం కొంచెం జీరా యాడ్ చేశాను, ఎందుకంటే నా బేబీస్కి ఫస్ట్ టైం ఈ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ జీరాని యూస్ చేశాను. మీకు కావాలి అంటే కొంచెం అజ్విన్ లేదా సోంపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అండ్ పెసరపప్పు బాగా రోస్ట్ అయ్యాక మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయ్యాక మిక్సీ గ్రైండర్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఉగ్గు పౌడర్ని జల్లెల్లో వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు జల్లించుకోవాలి. మళ్ళీ ఈ ఉగ్గు పౌడర్ కంప్లీట్గా కూల్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయాలి. హోమ్మేడ్ ఉగ్గు రెడీ. ఫ్రెష్గా హైజీనిక్గా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు కాబట్టి బేబీస్కి చాలా మంచిది. ఇప్పుడు నా ట్విన్ బేబీస్ కోసం ఉగ్గు ఎలా కుక్ చేస్తున్నానో చూడండి. ఏ న్యూ ఫుడ్ అయినా ఇంట్రడ్యూస్ చేస్తే మినిమం 3 days కంటిన్యూస్గా అదే ఫుడ్ ఇవ్వండి. దీనివల్ల బేబీకి ఆ ఫుడ్ సెట్ అవుతుందా లేదా అనే విషయం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. క్లాత్స్ ఏం లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. 2 spoons ఉగ్గుకి 2 small glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీ 2 twin బాయ్స్కి, సో 2 spoons తీసుకున్నాను. మీరు ప్రిపేర్ చేస్తుంది 1 బేబీకి కాబట్టి 1 spoon ఫర్ 1 small glass సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 small glasses వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక ముందు కలిపి పెట్టిన ఉగ్గు మిక్స్చర్ని స్లోగా యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలపకుండా ఉంటే ఉగ్గులో క్లాట్స్ వస్తాయి కాబట్టి కుకింగ్ టైం అంతా బాగా కలుపుతూ ఉండడం ఇంపార్టెంట్. న్యూ ఫుడ్ ఏదైనా సరే మార్నింగ్ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఫుడ్ ఎలర్జీ ఆర్ రియాక్షన్ ఏమైనా ఉంటే ఈవినింగ్ లోపు మనకి తెలుస్తుంది. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను నా ట్విన్ బేబీస్కి ఉగ్గు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నా అబ్జర్వేషన్ మీతో షేర్ చేస్తాను. ట్విన్ 1కి ఫస్ట్ డే ఉగ్గు ఫీడ్ చేసినప్పుడు స్టార్టింగ్లో బాగా ఇంట్రెస్ట్ 4 to 5 small spoons వరకు తిన్నాడు. ఆ తర్వాత రిజెక్ట్ చేశాడు. అది కంప్లీట్లీ నార్మల్, ఎందుకంటే 6 months వరకు ఓన్లీ మదర్ మిల్క్ ఆర్ ఫార్మా మిల్క్ తాగిన బేబీకి సడన్గా సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి కొత్త టెక్స్చర్ కొత్త టేస్ట్కి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ న్యూ ఫుడ్ అయినా ఇంట్రడ్యూస్ చేస్తే మినిమం 3 days కంటిన్యూస్గా అదే ఫుడ్ ఇవ్వండి. దీనివల్ల బేబీకి ఆ ఫుడ్ సెట్ అవుతుందా లేదా అనే విషయం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సాలిడ్స్ జర్నీలో ఫస్ట్ ఫ్యూ డేస్ క్వాంటిటీ కన్నా బేబీకి న్యూ టేస్ట్ అండ్ టెక్స్చర్కి అలవాటు చేయడం ఇంపార్టెంట్. స్లోలీ డే బై డే బేబీస్ బెటర్గా యాక్సెప్ట్ చేస్తారు. ఈ స్టేజ్లో మీరు హోమ్మేడ్ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అండ్ గీ యాడ్ చేయట్లేదు. మనం బేబీస్కి ఈ ఫుడ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఉగ్గు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది. సర్వ్ చేసే ముందు కొంచెం వామ్గా ఉండేలా చూసుకోండి. తర్వాత బేబీస్కి ఫీడ్ చేయండి. నా ఎక్స్పీరియన్స్లో ఉగ్గు ఇంట్రడ్యూస్ చేసిన 3 days తర్వాత ట్విన్ 2కి కొంచెం కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, కానీ ట్విన్ 1కి మాత్రం నార్మల్గా ఉంది. సో ట్విన్ 2కి 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఉగ్ని ఫీడ్ చేశాను. ఫస్ట్ వీక్ కొంచెం కాన్స్టిపేషన్ అబ్జర్వ్ చేశాను, కానీ సెకండ్ వీక్ నుంచి కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. అప్పటి నుండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు. సో నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. నా ట్విన్ బేబీస్ కూడా సేమ్ ప్రెగ్నెన్సీలో పుట్టిన వాళ్ళైనా ఇద్దరికి డైజెషన్ సిస్టమ్, ఫుడ్ యాక్సెప్టెన్స్, బాడీ రెస్పాన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి.
కాబట్టి మన బేబీని వేరే బేబీస్తో కంపేర్ చేయకండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సెట్ అయ్యే విధానంగా పేషెన్స్తో సాలిడ్స్ కంటిన్యూ చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బేబీ కేర్ అండ్ బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.